దినము కోరాహు కుమారులకు వచ్చిన విషయాలు పంచుకోవాలని ఆశపడుచున్నా. దేవుని యొక్క లేఖనాల్లో చాలా అద్భుతమైనటువంటి కీర్తనలలో కోరాహు కుమారులు రచించిన కీర్తనలో చాలా ప్రాముఖ్యమైనటువంటివన్నీ మనం గమనించాలి. ఎందుచేత అనేది మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. పిల్లారా, కోరాహు యొక్క జీవితమును గురించి, అతని తిరుగుబాటును గురించి గతించిన కాలంలో మనం లేఖనాల నుండి వాక్యాన్ని ధ్యానించిన ఎంతమంది మరి గుర్తుందో, ఒక వ్యక్తి తిరుగుబాటు వలన, కోరహు అనేటువంటి ఆ వ్యక్తి తిరుగుబాటు వలన కేవలము ఆ దినమందు అనేక మంది చనిపోవడం అనేది మనం చూస్తున్నాం. దాదాపు సుమారు 14,953 మంది పైగా చనిపోయారు. భూమి నెరల విడిచి కొంతమందిని మింగేసింది. అగ్నిదేవుడు కురిపించి అనేకులను మరి కాల్చివేయడం అనేది చూస్తున్నాం. ఆ దినం మనం విని ఉన్నాం. ఆ పరలోకం ఉన్నటువంటి ప్రధాన దూతల గురించి విన్నాం, పాతాళ లోకాన్ని గురించి విని ఉన్నాం. చాలా విషయాలు ఆ దినం ముందు మనం దేవుని యొక్క లేఖనాలు మనం ధ్యానించడం జరిగింది. ఈ దినం మనం ఆలోచన చేస్తే, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దుష్టుల లేదా భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నిలుచుట నాకు మేలు అనే ఈ శ్రేష్టమైన పలుకులు మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ లేఖనాల్లో ఎన్నో కుటుంబాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నెన్నో కుటుంబాలు, ఎన్నెన్నో వంశావళులు, సంతానాలు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లారా, కుటుంబాల చరిత్ర మనకి హెచ్చరికగా నిలుస్తూ ఉంటాయి. మరికొన్ని కుటుంబాల యొక్క ఆ హిస్టరీ ఎలా ఉంటుందంటే, వారి జీవిత నేపథ్యాలు మనకు గొప్ప మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీరి కుటుంబాన్ని గురించి చూస్తే చాలా విషయాలు మనకి దైవ ప్రేరణగా, మాదిరికరమైన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. పిల్లారా, కొన్ని కుటుంబాల చరిత్ర నిరీక్షణ మనకు కలిగిస్తూ ఉంటుంది. జీవితం ఎందుకు అని మనకు అనిపిస్తూ ఉన్నప్పుడు, కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనకి దేవుడు ఆ నిరీక్షణను మరలా అనుగ్రహించే విధంగా కొందరి జీవితాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. పిల్లారా, కానీ కోరహు కుటుంబము ఈ రెండింటిని కలిగి ఉంది. ఈ రెండింటిని కూడా కలిగి ఉంది. ఒకవైపు తండ్రి అయినటువంటి కోరహు దేవుణ్ణి ఎదిరించి, లేదా దేవునిపై తిరుగుబాటు చేసి, దేవుని యొక్క సేవకులపై తిరుగుబాటు చేసి, మోషే అహరోనులపై తిరుగుబాటు చేసాడు. మరోవైపు అదే కుటుంబంలో పుట్టిన తన కుమారుడు కోరహు యొక్క తనయులో దేవుని సన్నిధిని ప్రేమించి కేవలము దేవాలయ సేవకులుగా, దేవుని మందిరపు సేవకులై వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, ఆవేశము చేత అద్భుతమైన కీర్తనలు వారు రచించారు. దాదాపు కోరహు కుమారులు రచించిన సంకీర్తనలు లేదా ఈ కీర్తనలు 11 కీర్తనలు కనిపిస్తాయి. చాలా విభిన్నమైనటువంటి కీర్తనలు, చాలా ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనతో ముడిపడినటువంటి కీర్తనలు మనందరికీ సుపరిచితమైనటువంటివి. మనిషి గతము లేదా ఒక వ్యక్తి యొక్క గతకాలపు భవిష్యత్తు, గతకాలపు పరిస్థితిని అనేది ఒక మానవుని జీవితంలో తన భవిష్యత్తును అనేది నిర్ణయించదు అనే విషయము వీళ్ళ ద్వారా, కోరహు కుమారుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే దేవుని లేఖనాలు మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి యొక్క జీవితము, తన పాత జీవితము లేదా తన గతకాలపు అనుభవాలు భవిష్యత్తును నిర్ణయించదు. కేవలం దేవుని కృపను అంగీకరించిన హృదయమే మాత్రమే, దేవుని కృపను లేదా ఆయనను అంగీకరించి ఆయన అనుసరించే హృదయం మాత్రమే భవిష్యత్తును నిర్ణయిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి కోరహు గూర్చి ఆ కొన్ని మాటలు మనం చెప్పుకొని వీరి యొద్దకు వెళ్దాం. కోరహు గర్వం వలన, అహం వలన పతనానికి దారి తీసింది తన జీవితం. దానికి లేఖనాలు మనకి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 35వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి పఠిస్తే అతని గురించి కనిపిస్తుంది. కోరహు ఒక లేవీయుడు, ఇతడు ఒక లేవీయుడి పిల్లరా. అతనికి దేవుని సేవ చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు.
దేవుని పరిచర్య చేసే గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదించున్నాడు. అలాంటి పరిస్థితి అతనికి ఉంది, అంత భాగ్యం అతనికి ఉంది. అయితే అతనికి అది తృప్తికరంగా లేదు, అది చాలలేదు. దేవుని పరిచర్యలో దేవుని పరిచర్య చేసే భాగ్యాన్ని అతడు కలిగి ఉన్నప్పటికీ అది చాలలేదు. అతడు మోషే నాయకత్వాన్ని, అహరోను యొక్క నాయకత్వాన్ని కోరుకున్నాడు. వీరేనా చేయాలి, నేను చేయకూడదా, మేము చేయకూడదా అనే ఒక ఆలోచనకి కోరహు రావడం అనేది కనిపిస్తుంది. గర్వము అతని హృదయముతో సంపూర్ణంగా నిండి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే గర్వం అతని యొక్క హృదయంలో పుట్టింది. అతని జీవితం గురించి ఆలోచన చేసి అసూయ దినదినము ఎక్కువైపోయింది. చూడండి, ఒకరిపై ఈర్ష్య అసూయ కలిగి ఉంటే ఆ అసూయ దినదినము ఎక్కువైపోతుంది. ఏ వ్యక్తి అయినా సరే మనకు కలిగి ఉంటే ఆ అసూయ ఏమవుతుందంటే ఒక భయంకరమైనటువంటి పాపంగా మారుతుంది. ఇతని జీవితంలో అసూయ పెరిగింది, దానికి తిరుగుబాటు అనేది అతని జీవితంలో ప్రారంభమైంది. దేవుడు హెచ్చరించాడు. దేవుడు అతన్ని పలుమార్లు హెచ్చరించడం మనకు కనిపిస్తూ ఉంది, కానీ అతన్ని వినలేదు. చివరికి భూమి అనేది నెరల విడిచి ఆ దినమందు కోరహును, అతనితో పాటు తిరుగుబాటు చేసినటువంటి దాతాను, అభిరాములను, వారి సంతానాలను, వారి కుటుంబాలను సహితముగా మృంగేసినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత అగ్నిగంధకముల చేత దేవుడు కొంతమందిని కాల్చినట్లు అది జరిగినా సరే అక్కడ చూసిన వారు కొంతమంది ఇంకా మోషే మీద, అహరోను మీద వారు సనుగుతారు. దేవుడు అది చూసి ఓర్వలేక ఆయన కోపద్రేకము, ఆయన ఉద్రేకం ఎలా ఉంటుందంటే ఆయన ఉగ్రత వారి పడ చూపిస్తారు. తెగులు చేత మొత్తం వీరందరూ కలిపి 14,953 మంది పైగా ఆ దినమందు చనిపోయారు. ఇది భయంకరమైనటువంటి సంఘటన. ఇవి మనం చదువుకుంటూ పోతూ ఉంటాం, కానీ దీన్ని ఆలోచన చేయాలి. గర్వం ఎప్పుడు మనిషిని దేవుని దగ్గరకు చేర్చదు. అహము ఎప్పుడు ఎన్నడు కూడా మానవుణ్ణి దేవుని చెంతకు చేర్చేదిగా ఉండదని మనం విషయాన్ని గమనించాలి. గర్వము ఎప్పుడు కూడా పతనానికే దారి తీస్తూ ఉంటుంది. అదే అంటాడు కదా జ్ఞాని అయిన సొలొమోను, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైనటువంటి మనస్సు అనేది మనిషి జీవితంలో, నరుని జీవితంలో చోటు చేసుకుంటుందని దేవుని లేఖనాలు లక్షణంగా తెలియచేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం మనం గమనించవచ్చు. ఎంతమంది చనిపోయినప్పుడు, భూమి నీళ్ళను విడిచి వారిని మింగేసినప్పుడు, తెగులు చేత అనేక మంది చనిపోయినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే అందరూ చనిపోయారని అనుకునే సమయంలో, అందరూ మృతులైపోయారు అనుకునే సమయంలో బైబిల్ గ్రంథము లేదా పరిశుద్ధ గ్రంథము అద్భుతమైనటువంటి వాక్యాన్ని బయలుపరుస్తూ ఉంది. పిల్లల సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనం. అయితే కోరహు కుమారులు చావలేదు. ఏంటండి? అయితే కేవలం ఆ 11వ వచనంలో 11 వర్స్ ఏదైతే ఉందో అది చూస్తే అయితే కోరహు కుమారులు చావలేదు. ఈ తిరుగుబాటుకు ప్రధానుడిగా కోరహు పేరే మనకు కనిపిస్తుంది. మనం చదువుకునే యోధా పత్రికలు కూడా కోరహ తర్వాత దాతాను, అభిరామ్ పేర్లు మనకి కనిపించం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గం నడిచారని మాట్లాడుతూ కోరహును గురించి, తిరస్కార స్వభావం గురించి మాట్లాడుతూ ఉంటాడు, బిలాము గురించి మాట్లాడుతూ ఉంటాడు. కోరహు ప్రధానుడిగా కనిపిస్తూ ఉంటాడు. అలాంటి కోరహు యొక్క జీవితము భక్తిహీనత చేత, పాపము చేత, దేవుని యొక్క సేవకులపై తిరుగుబాటు చేత అతడు చనిపోతే, తన కుటుంబీకులందరూ చనిపోతే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అయితే కోరహు యొక్క కుమారులు చనిపోలేదు అనే మాటలు మనకి ఆశ్చర్యం. ఈ ఒక్క వచనము, ఈ ఒక్క వాక్యాధారము అద్భుతమైన సువార్త. ఈ ఒక్క వచనము అద్భుతమైనటువంటి సువార్త, ఉన్నతమైనటువంటి గాస్పెల్ ఇది. ఎందుచేతంటే ఒక భక్తిహీనత కలిగినటువంటి కుటుంబంలో దేవునికి తిరుగుబాటు చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క సంతానము బ్రతికి ఉన్నది అని అంటే కేవలం అది దేవుని యొక్క అనుగ్రహం, కేవలము దేవుని యొక్క ప్రేమ,
దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఏర్పాటు, వారిలో దేవుడు ఏం చూసాడో, ఆ బిడ్డల యొక్క ఆలోచనలో ఏముందో, దేవుడు వారి ద్వారా ఏం చేయించాలనుకున్నాడో, వారిని ఏ రీతిగా వాడుకోవాలనుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియా దేవుని సంగమా, నువ్వు ఆలోచిస్తున్నావేమో, నా తండ్రి పరిస్థితి ఎలా ఉంది, నా తల్లి పరిస్థితి ఎలా ఉంది, మా పేరెంట్స్ బ్రతుకులు ఆధ్యాత్మికంగా బాగోలేదు, మా కుటుంబీకుల యొక్క జీవితాలు సరిగా లేవు అని అనుకుంటున్న ఒక సంతానం, ఒక కుమారుడిగా కుమార్తెగా, లేదా ఒక యవ్వన కుమారుడిగా ఒక యవ్వన కుమార్తెగా నీవు ప్రభు కొరకు జీవిస్తే, నీవు ప్రభువులో నిలవడానికి ఇష్టపడితే, దేవుని కొరకైన ఆలోచనలో ఉంటే తప్పకుండా కోరహు కుమారుల వలె నిన్ను దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని మనం గమనించాలి. పిల్లరా, తండ్రి చనిపోయాడు కానీ కుమారులు బ్రతికారు. ఆశ్చర్యం. కుటుంబీకులందరూ చనిపోయారు. పిల్లరా, ఎందుకు? వీరే బ్రతకడానికి గల కారణం ఏంటి? దాతాను యొక్క సంతానము, అభిరాము యొక్క సంతానము, వీరందరూ కూడా చనిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, 200 పైబడి ఉన్నటువంటి ఆ తిరుగుబాటుదారులందరూ కూడా దేవుడు చంపేశాడు ఆ దినమంతా. చూడండి, ప్రజలందరూ చూస్తూ ఉండగా భూమి నెరల్లో విడిచి వారిని మృంగేసింది. ఎంత భయం! చూడండి, భూమి అలాగ భూకంపం వచ్చినప్పుడు మనం పెద్ద పెద్ద భూకంపాలు ఎప్పుడు మన దగ్గరలో చూడలేదు. ఎక్కడైనా వస్తే మనం ఈ దినాల్లో టీవీల్లో, లేకపోతే ఇప్పుడు మొబైల్ అందరికి బాగా దగ్గర ఉన్నాయి కనుక ప్రతిదీ చూడగలుగుతున్నాం. ఆ శబ్దాలు భీకరంగా ఉంటాయి. ఒక ఉరుము శబ్దమే భయంకరంగా ఉంటుంది. భూమి మన మధ్య నెరలు విడిచేలాగా వెళ్తూ ఉంటారు. శబ్దము చాలా భీకరంగా భయంకరంగా ఉంటుంది. ప్రాణ భయం చేత అనేకులు పారిపోయేటువంటి పరిస్థితి. కానీ ఆ కుటుంబీకులు అలాగా మింగేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు వారు ఈ కీర్తనలో రాశారు? ఈ 84వ కీర్తనలో ఏం చెప్తున్నారు? కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలు ఇవి. కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ లేవు, వారి నామధేయాలు లేవు. తండ్రి పేరు రాశారు. వాళ్ళు చిత్రంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మరో మాటలు చెప్పుకున్నట్టు ఇది ఒక విచిత్రంగా అనిపిస్తుంది. తన తండ్రి పరిస్థితి బాగోలేదు, తన తండ్రి ఏమో తిరుగుబాటుదారుడు, దేవునిపై, దేవుని యొక్క సేవకులపై తిరుగుబాటు ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, మేమెందుకు వాడబడకూడదు అనేటువంటి దృక్పథంలో ఉన్నవాడు, తను కాక అనేకులను ఆ ప్రేరేపణ కలుగు చేసి వారిని కూడా పురికొల్పి తన తోడు తిప్పుకున్న మనుష్యుడు. గత కాలం మనం వినియున్నాం. మరి అలాంటి వ్యక్తి పేరు టైటిల్ పెట్టి కోరహు కుమారులు అని కింద పెట్టారు. అలాంటివి 11 కీర్తనలు కనిపిస్తాయి. దుప్పి నీటి వాగుల కొరకు దేవాని కొరకు అంటే ఆశపడము, అది నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉన్నట్లు నా ప్రాణం ఆశపడుచున్నది అని మనకు తెలిసినవి, వీళ్ళు రచించినవే. మా ఊటలని నీ యొద్దే ఉండవని అంటుకుంటారు. చాలా ఉన్నతమైన కీర్తనలు. అలాంటి ఈ వ్యక్తులు పిల్లరా, ఎందుకు తండ్రి పేరుని వీరు ప్రస్తావించారు? పైన కోరహు పేరు ఎందుకు రాసి ఉన్నారు? నా తండ్రి బాగోలేదు, లేదా నీ తండ్రి పరిస్థితి బాగోలేదు, నీ పేరెంట్స్ బ్రతుకులు బాగలేదు, వారి పేర్లు పెట్టి నీవు పెట్టుకుంటావు. ముందుకి పెట్టడానికి గల హేతువు, కారణం ఏంటి? నా తండ్రి తిరుగుబాటుదారుడు, నా తండ్రి అవిధేయత కలిగిన వాడు, మా తండ్రి భక్తిహీనుడు అని ఆ కుమారులకి తెలుసు. మా తండ్రి భక్తిహీనుడు కనుక, మా తండ్రి తిరుగుబాటుదారుడు కనుక, మా తండ్రి దేవునిపై అంత ఆలోచన ఉన్నప్పటికీ దైవ పరిచర్యతో ముడిపడినటువంటి భాగ్యాన్ని దేవుడిచ్చిన అది చేయక తిరుగుబాటు చేసే ఆ వ్యక్తిని మీరు పైకి పెట్టి అతని పేరున కీర్తనలు రాశారు. ఎందుకనంటే మా తండ్రి వలె ఎవరో ఉండకూడదు. మేము భక్తిహీన కుటుంబం నుండి వచ్చాం. భక్తిహీనమైనటువంటి కుటుంబం నుండి, తండ్రిలోనే మేము బయటకు వచ్చాం. ప్రియమైన దేవుని సంగమా, బైబిల్ గ్రంథం మనం గమనించిన వీరి ద్వారా మనం తెలుసుకోవాల్సింది, వీరు ఆ తిరుగుబాటు తనములో భాగస్వాములుగా లేరు. వీరందులో ఏకమైపోలేదు, కలిసిపోలేదు. నా తండ్రి నీవేం చేస్తే అదే మేము చేస్తామనలేదు.
ఈ దినాల్లో కుమారులు కానీ కుమార్తెలు కానీ పేరెంట్స్ టోటల్లీ ఫ్యామిలీ కుటుంబం ఎలా ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు. మంచి ఏదో చెడేదో పిల్లరా అది తెలిసినమైనప్పటికీ పౌలనట్లు మేలైనది ఏదో ఎరుగయో అది చేయలేని పరిస్థితిలో ఉన్నాడని తెలియజేస్తున్నాడు తన ఆత్మీయ జీవితంలో. నేటి కాలంలో కూడా మంచి మనకు తెలిసిన చెడు మనకు తెలుసును. మేకా గ్రంథంలో ఎప్పుడో రాసిన దేవుడు మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నట్టు అనే మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఎరిగే వారమైనప్పటికీ పాప సంబంధమైనవి చేయడానికి కుటుంబంతో సహా ముందుకు త్వరపడతాం. నువ్వు దేవాలయానికి ఆలస్యం రావడం పాపం. నువ్వు ప్రతి ప్రార్థనలో పాలు పొందకపోవడము పాపం. దేవుని యొక్క వర్తమానం ఆ ప్రకటింపబడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్కులు వెలువడుతున్నప్పుడు అటు ఇటు వెళ్ళడం పాపం. నీకు నచ్చినట్లు నువ్వు జీవించడం దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీవు అనుకున్నది చేయడం అనేదే పాపం. దాన్ని సింపుల్ సెంటెన్స్ లో బైబిల్లో తెలియజేసిన మాట ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే పెద్ద పెద్ద పాపాలేమో వ్యభిచారమో దొంగతనమో ఇవి అనుకుంటుంటాం చాలా మంది, నరహత్య అని. ప్రియమైన దేవుని సంగమా ఆలోచన చేద్దాం. వీరు భాగస్వాములుగా ఎక్కడ కూడా కనిపించలేదు. వారు తండ్రి పాపాన్ని అనుసరించేవారుగా లేదు. గత కాలంలో మనం రేఖాబీలు గురించి విన్నాం. యెహోవా తెలియజేస్తున్నాడు. వారు ఏం తెలియజేస్తున్నాడో ఆ నియమాలని 200 సంవత్సరాలుగా వారు పాటించారు. ప్రియా క్రైస్తవ సంఘమా, తెలుగు బ్యాప్టిస్ట్ సంఘముగా శ్రీకాకుళంలో నగరములో ఒకప్పుడు ఇది ఊరి చివర భాగమైనా సరే, ఊరి వెలుపట భాగమైనప్పటికీ ఇది ఇప్పుడు నడిబొడ్డుగా కనిపిస్తుంది. ఈ నడిబొడ్డులో ఉన్న సంఘముగా మన పిల్లలు మనం ఎలా అనేకులకు మాదిరి చూపిస్తున్నాం, ఎలాంటి మాదిరిని మనం కనపరుస్తున్నాం. రేఖాబీల యొక్క సంతానం కనిపిస్తుంది, కోరహు యొక్క కుమారులు అతని సంతతి కనిపిస్తుంది. ప్రియా దేవుని బిడ్డ, గొప్ప సత్యం ఏంటంటే తండ్రి చేసిన పాపము పిల్లల భవిష్యత్తును నిర్ణయించలేదు అని బైబిల్ గ్రంథంలో చాలా పర్యాలు కనిపిస్తుంది. మరలా అదే బైబిల్ అంటది, తల్లిదండ్రులు ద్రాక్ష పండ్లు తింటే పిల్లల పళ్ళు పులిసిపోయి అంటాడు. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు పాపాల్లో పిల్లలకు వస్తున్నాం. బైబిల్ ఏమంటుందంటే తల్లిదండ్రులు చేస్తున్న తప్పిదాలు పాపాలు పిల్లల యొక్క భవిష్యత్తును నిర్ణయించదు అంటాడు. మన ఇదే బైబిల్ అంటది తల్లిదండ్రులు పాపములు చేస్తే, అంటే వారు ఏ ద్రాక్ష పళ్ళు తింటున్నారో దాన్ని బట్టి పిల్లల పళ్ళు పులిసిపోయి అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, అది వీళ్ళ మీదకి వస్తుంది. అది ఆశీర్వాదమైన దీవెనైనా పిల్లల శిక్ష అయినా సరే లేదా శాపాలైనా సరే మాట్లాడుతూ ఉంటాం. వీరి యొక్క జీవితంలో ఎందుకు వీరి యొక్క బ్రతుకులో పిల్లల భవిష్యత్తు నిర్ణయించలేదు తండ్రి చేసిన పాపం అనేది మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము దానికి అనుగుణంగా 16వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. పిల్లరా, కుమార దోషములను బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. ఎవని రక్షణ వానిదే, ఎవని ఆకలి వానిదే, ఎవని మరణం వానిదే, ఎవని శిక్ష వానిదే. తండ్రుల దోషమును బట్టి కుమారులకు వారి బిడలకు వారి సంతానానికి మరణశిక్ష విధింపకూడదు. ప్రతి మనిషి తన పాపమును బట్టి తన అతిక్రమమును బట్టి చనిపోవాలి. ఇది పాత నిబంధన గ్రంథంలో రాయబడిన విషయాలు. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. ఆయన చేతిలో న్యాయమైన త్రాసు ఉండునని లేఖనాల్లో రాయబడి ఉన్నది. పిల్లరా, తిరుగుబాటు చేసేవారిని దేవుడు శిక్షించాడు. క్రొత్త నిబంధన కాలానికి నవశకానికి మనం వచ్చేసరికి ఆయన పాపిని ప్రేమిస్తూ పాపాన్ని శిక్షించేవాడిగా కనిపిస్తాడు. పాపి వేరు పాపం వేరు అని భేదాన్ని చూపించిన వాడిగా యేసు స్వామి కనిపిస్తారు. నేను పాపులను పిలువ వచ్చితని అంటాడు ఆయన, పాపులను ప్రేమింప వచ్చితని అంటూ ఉంటారు యేసుక్రీస్తు. ప్రియా దేవుని సంగమా, తిరుగుబాటు చేసేవారిని కాపాడడం, తిరుగుబాటు చేసేవారిని శిక్షించాడు, తిరుగుబాటు చేసేవారిని దేవుడు ఏం చేశాడు, కాపాడాడు.
అంటే కోరహు కుమారులు బ్రతికారు ఇక్కడ, ఆ కుటుంబమే, అదే రక్తము. కానీ వారి దోషము, వారి శిక్ష వీరి మీదకు రాలేదు. వారిని కాపాడి ఉన్నాడు పిల్లలు. ఎందుకంటే వారు దేవుని పక్షాన నిలిచారు. వారు దేవుని పక్షంగా నిలవడానికి ఇష్టపడ్డారు పిల్లరా. తిరుగుబాటు కుటుంబం నుండి దేవాలయ సేవకులకి వెళ్ళారు. ఒక మాటలో, ఒక పాయింట్లో చెప్పుకోవాలంటే, తిరుగుబాటు కుటుంబం నుండి దేవాలయ సేవకులుగా వీరు జీవితంలో కనిపిస్తాయి కోరహు కుమారుల విషయాలు, వారి జీవితాలు పిల్లరా. ఇంకో మాటలో మనం చెప్పుకోవాలంటే, భక్తిహీన గుడారముల నుండి దేవుని యొక్క సన్నిధి ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం యొద్ద నివసించే ధన్యతను దేవుడి ఈ బిడలకు ప్రసాదించున్నాడు. అదే మనం చదువుకున్నటువంటి ఆ మాట కీర్తన భాగంలో 84వ కీర్తనలో మనకు కనిపిస్తున్నాయి పిల్లరా. దేవుడు తిరుగుబాటు కుటుంబం నుండి దేవాలయ సేవకులుగా ధన్యతను, వీరికి పరిచర్య చేసే ధన్యతను, లేదా ఆయన యొద్ద నివాసము చేసే ధన్యతను, ఆ భాగ్యాన్ని ప్రసాదించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత బైబిల్ మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని బయలుపరుస్తూ ఉంది పిల్లరా. ఏంటంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనిస్తే ఇవి రాయబడుతూ ఉంటాయి. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయము 19వ వచనంలో రాయబడుతుంది పిల్లరా. మరియు కోరహు కుమారుడు, చదవండి. వానికి పుట్టిన కోరే కుమారుడైన షలోమును, వాని పితరుని ఇంటి వారును, వాని సహోదరులు కోరాహీలను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై యుండిరి. ఏమై ఉన్నారు వీరు? దేవాలయ ద్వారపాలకులుగా వీరు ప్రత్యేకంగా నియమితులయ్యారు. అదే దినవృత్తాంతం 26వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాట మనకు కనిపిస్తుంది పిల్లరా. ద్వారపాలకుల విభాగమును కూర్చున్నది ఆసాపు కుమారులో కోరే కుమారుడైన మెసెలెమ్యా కోరహు సంతతితో వాడిన మాటలు మనకి అంటే వారు ద్వారాలను కాపాడే సేవలో ద్వారపాలకుల వీరి యొక్క జీవితాలు ఇది ఎంతో గొప్ప మార్పు. తిరుగుబాటు చేసిన కుటుంబమును, కోరహు యొక్క కుమారులను, ఆ సంతానాన్ని, ఆ కుమారులు దేవుడు ఏం చేశాడంటే ద్వారపాలకులుగా నియమించడము ఆశీర్వాదకరం. ఇది ఎంతో గొప్ప మార్పు, ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదం అని మనం గమనించాలి. చాలా మందిని మనం ఆయా సంఘాల్లో కానీ, మనం నివసిస్తున్న ప్రాంతాల్లో కానీ, మన వీధుల్లో కానీ చూస్తాం. ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ఉండేవారు, వాళ్ళ తండ్రి చాలా త్రాగుబోతూ, వాళ్ళ తల్లి ఎలా ఉండేది, వాళ్ళ పితరులు ఎలా ఉండేవాళ్ళు. వీళ్ళు ఈ దినంగా నేటి కాలంలో, ఈ దినమందు వీరి స్థితులు, వీరి యొక్క బ్రతుకులు ఆశీర్వాదకరంగా ప్రభువులో ఉన్నాయి. చక్కటి పరిచర్య చేస్తున్నారు, చక్కగా వాడబడుతున్నారని మన కళ్ళతో చూసిన అనేకులు ఎదుట సాక్ష్యం మనం చెప్పగలం పిల్లరా. తండ్రి దేవుని పరిశుద్ధతను గౌరవించలేదు, దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆ పవిత్రతను గౌరవించేవానిగా కోరహు కనిపించలేదు. అని కుమారులు మాత్రం దేవుని మందిర పరిశుద్ధతను కాపాడుటకు ఇష్టపడ్డారు. మరో మాటలు చెప్పుకోవాలంటే వారు సమర్పించుకున్నారు. వారి శ్వాస జీవితాలను ప్రభువుకై వారు అప్పగించుకునేటట్లు మనకి అర్థమవుతుంది పిల్లరా. తండ్రి దేవుడు ఇచ్చిన స్థానాన్ని తిరస్కరించారు, కుమారులు దేవుడిచ్చిన సేవను ప్రేమించారు. కొంతమంది మందిరాల్లో, సంఘాల్లో దేవుడిచ్చిన స్థానాలను తిరస్కరిస్తారు. మరి కొంతమంది ఇచ్చేదాన్ని ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరంలో పరిచర్యను ప్రేమిస్తూ దేవుని కొరకు వాడబడతారు. పరిచర్యను మనం పిల్లరా, దేవుని మనం ప్రేమిస్తూ పరిచర్యలో ఇచ్చిన సేవను చేయడానికి ఇష్టపడాలి. దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని. పిల్లరా, ద్వారపాలకుని యొక్క సేవ ఎంతో గొప్పది. ఎలాంటి ఆశీర్వాదంతో కూడిందంటే, ద్వారపాలకుడు కేవలం తలుపు, అంటే ఆ తలుపు తెరచి అది వేయడం అనేదే కాదు, అది తీసేవాడే కాదు, కేవలం పిల్లరా దేవుని మందిరాన్ని కాపాడేవాడు, ఒక సంరక్షకుడిగా చెప్పుకోవచ్చు. పరిశుద్ధతను సంరక్షించేవానిగా కనిపిస్తూ ఉన్నారు కోరహు యొక్క కుమారులు. పిల్లరా, ఆరాధనకు మార్గాన్ని సరళము చేసేవారుగా, లేదా ఆరాధనకు మార్గాన్ని సిద్ధము చేసేవారుగా కనిపిస్తారు.
కోరహు యొక్క కుమారులు పిల్లరా విశ్వాస పాత్రులుగా వీరు ఉన్నారు. కోరహు కుమారులు ఎలాంటి వారంటే శ్రావ్యమైనటువంటి గలములతో అద్భుతంగా ఆలపించేవారు. ఎవరేం అనుకోవద్దు, సంఘములో మనం పాడిన పాటలు ఆన్లైన్లో అనేక మంది వీక్షిస్తున్నారు. లైవ్ ప్రతిదీ కూడా ప్రతి సండే ఇస్తున్నాం కనుక ప్రతిదీ ఎలా ఉండాలంటే మనం ఇక్కడ చేస్తున్నది, ఇక్కడ నుండి వెలువడుతున్నవి, ప్రసారం అవుతున్నవి, సంఘములో నూతనమైన వారు కూడా వస్తారు. ఇప్పుడు మనలో, మన వీధుల్లో, మన దగ్గర ఉన్న వాళ్ళే, మన సంఘస్థులే వస్తారనే భావనతో ఇప్పుడు సంఘం ఉండకూడదు. సంఘ నాయకులు కానీ, కాపర్లు కానీ, లేదా సంఘంలో ఉన్నటువంటి క్వైర్ టీం కానీ, స్త్రీల సమాజం వారు కానీ, ఎవరిని బిడ్డలు కానీ, ఎవరైనా సరే, ఏ బిలీవర్ అయినా సరే, మా వారే వస్తారు, మా చర్చ్ మెంబర్సే వస్తారు అని అనుకోకూడదు. చర్చిలోకి అనేక మంది వస్తారు. ఆ దినానికి ఏదో పని మీద వచ్చి ఆరాధన సమయం అయితే చర్చికి వచ్చి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, నూతనమైన వారు ఆయా ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు. అది మనం గుర్తెరిగి శ్రావ్యమైన గళాలతో అద్భుతంగా మనం దేవుని కీర్తించి పాడాలి. ఎందుకు మాట చెప్తానంటే కోరహు కుమారులు వారి ఆరాధన, వారి కీర్తనలు చాలా ఉన్నతమైనటువంటివి, చాలా భాగ్యవంతమైనటువంటివి. వారు పాడిన పాటలతో దేవుని మార్గాలను వారు సిద్ధం చేసేవారు, ఆరాధనకు వారు సిద్ధం చేసేవారు. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నట్లు ఏక భావముతో, ఏక కంఠముతో పాడేవారుగా ఉండాలి. ఒకరు స్పీడ్కి వెళ్ళిపోయి ఒకరు వెనక్కి అయిపోయి ఎలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ఏక కంఠముతో శ్రావ్యమైనటువంటి గలములతో అందరూ పాడేటట్లు నిరంతరము సాధన చేయాలి. సాధన చేసినప్పుడు ఒకలా మనం దాన్ని తిరిగి ప్రజెంట్ చేసినప్పుడు మరోలా ఉండకూడదు. లేకపోతే రిపీటెడ్గా ఎన్నిసార్లు అయినా మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. కోరహు కుమారులు అద్భుతమైనటువంటి గేయాలు వారు ఆలపించారు. వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో వారు ఇలా అనలేదు. ఏంటనంటే మాకు పదవులు కావాలి అని కోరహు కుమారులు కోరుకోలేదు. ఇప్పుడు మాకు పెద్ద పదవి ఇవ్వండి, లేదా మాకు స్థానాన్ని ఇవ్వండి అని వారు అడగలేదు. వారు కోరుకున్నది, వారి ఆలోచన అంతా ఏంటంటే దేవునికి విధేయులుగా ఆయన యొక్క సన్నిధిలో సమయం గడపాలని, ఆయనతో ఉండాలని వారు ఆశించారు. ఒక మాటలో చెప్పాలంటే అదే మనకు కనిపిస్తుంది. పిల్లరా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 10వ చరణంలో చివరి భాగంలో, భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకిష్టము. మాకు పెద్ద పెద్ద గౌరవంతో కూడిన మాకేమి వద్దు. మాకు కావలసింది ఏంటంటే దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట, మాకు అదే గొప్ప భాగ్యం, అదే మాకు ఇష్టం. ఆ ద్వారం మీద ఉండడం మాకు ఇష్టం. ఎందుకంటే భక్తిహీనుల యొక్క గుడారము నుండి నా తండ్రి కోరహు ఆ భక్తిహీనుల గుడారములో నుండి మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే ఆయన సన్నిధి, ఆయన మందిర ద్వారం ఎదుగు మమ్మల్ని తీసుకొచ్చాడు. ఇదే మాకు భాగ్యము, ఇదే మాకు ఇష్టము. ఇక్కడ ఉండడం మాకు, మా బ్రతుకులకు చాలా ఆశీర్వాదం అని వారు భావించారు. పిల్లరా, దేవుని ఇంటి గుమ్మం దగ్గర నిలవడమే ఆశీర్వాదం అని వారి జీవితంలో విశ్వసించారు. అది వారి యొక్క హృదయమందు అంగీకరించారు. అందుకే వారు రచించిన ఈ 84వ కీర్తన చాలా ఉన్నతమైనది. అంటే వారి జీవితాలకు అనుగుణంగా దగ్గరగా ఉంటుందని కీర్తనలో ఉన్న విషయాలు చదివించడం అనేది కనిపిస్తుంది. పిల్లరా, 84వ కీర్తన కేవలం ఇది ఒక కీర్తన కాదు, ఇది వారి జీవిత సాక్ష్యము. కోరహు కుమారుల యొక్క బ్రతుకులు, వారి జీవితాలు ఎలాంటివో సాక్ష్యానికి నిలువెత్తుగా ఈ సామ్స్ 84 అనేది మనకి కనిపిస్తుంది. వారి జీవితాలు అలాంటివి. అందుకే ఆ ప్రారంభంలో తెలియజేస్తూ ఉంటాడు, సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీవి నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంత రమ్యములు, అవి ఎంత మనోహరమైనవి, అవి ఎంత రమ్యమైనవని వారు ప్రారంభిస్తారు. లోకములో ఉన్న నివాసములన్నిటికంటే నీ నివాసములు ఎంతో మనోహరమైనవి, ఎంతో రమ్యమైనవి. ఈ 84 కీర్తన ఆధారం చేసుకుని క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ భక్తులు, విశ్వాసులు ఇప్పటికీ రచయితలు, కవులు ఎన్నో పాటలు కట్టారు,
ఎన్నో అద్భుతమైన కీర్తనలు ఈ 84వ కీర్తన ఆధారం చేసుకుని విలువట. నీ నివాసములు ఎంత రమ్యములు. పిల్లరా, ఒకప్పుడు వారి తండ్రి దేవుని సన్నిధిని ఎదిరించాడు, దేవుని సన్నిధిపై తిరుగుబాటు చేశాడు. దేవుని చేతిలో వాడబడుతున్న ఆ మోషే అహరోనులపై వారు చుట్టలే, ఈయన లేవిడి వారు వారిని కూడా ఏం చేశాడు? తృణీకరించాడు. గతకాలం విని ఉన్నాం మనం. తిరుగుబాటు చేస్తున్నాడు ఫరో. కానీ ఇప్పుడు కుమారులు ఏం చేస్తున్నారంటే దేవుని ఆలయాన్ని ప్రేమిస్తున్నారు. అవి ఎంత రమ్యమైనవయ్యా, అవి ఎంత మనోహరమైనవి. నీవు నీ సంఘాన్ని, నీ ఆలయాన్ని లేదా దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ప్రేమించడం అంటే దేవుని ప్రేమిస్తున్నావా? ఆయన నిరంతరం నిన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాడు. కానీ నీవు దేవుని సన్నిధిని ప్రేమించేవానిగా ఉంటే తప్పకుండా మనలో అద్భుతమైన మార్పు అనేదే వస్తాయి. నీవు ప్రేమిస్తున్నావు అనుటకు నీలో ఉన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి జీవితంలో ఉన్నతమైన లక్షణాలు కనిపిస్తాయి. నీవు ప్రేమించట్లేదు దేవుని సన్నిధిని అనుటకు ఆయనకి వ్యతిరేకంగా అవిధేయకరంగా ఉన్నటువంటి క్రియలు మనలో కనిపిస్తాయి. దానికి సింపుల్ సెంటెన్స్ ఒకటే, ఇన్ టైంకి మనం అటెండ్ అవడమే దేవుని సన్నిధిని ప్రేమించడం. ఒకప్పుడు థర్డ్ బెల్ అనేది మోగేసరికి గంటలు కొట్టేవారు కదా. 3వ బెల్ల 9:30 మన బ్యాప్టిస్ట్ సంఘాల్లో మోగేది. అది మోగేసరికి అందరూ ఏం చేసేవారు? చర్చిలో పితృపుత్ర పాడేవారు పిలుపు వాక్యం విని. ఇప్పుడు ఆశీర్వాదం ఇస్తున్న టైంలో కూడా వచ్చేవారు ఉన్నారు. భయభక్తులు అనేది, క్రమశిక్షణ అనేది కేవలము దేవుని భయములో భక్తిలో ఇమిడి ఉన్నటువంటివి. మనలో క్రమశిక్షణ అనేది ఉంటేనే భయభక్తులు వస్తాయి. క్రమశిక్షణ మనలో లేకపోతే భయభక్తులు మనలోకి రావు. దేవుని సన్నిధిలో కొన్ని చర్చిల్లో మనకి బెంచ్లు ఉన్నాయి, కొన్ని చర్చిల్లో బెంచ్లు ఉండవు, చైర్లు ఉండవు. మన అవయవాలన్నీ, మన దేహంలో దేవుడు అద్భుతమైన అవయవాలు ఇచ్చాడు. ఈ అవయవాలన్నీ సక్రమముగా మలుచుకొని కూర్చోవాలి. మనకి బెంచ్లో ఉన్నాయి కనుక మన బెంచ్లో ఎలా కూర్చోవాలి కూడా తెలుసుకోవాలి. నీ ఇష్టము నా ఇష్టము అని అనుకున్నట్లు మన ఇళ్ళల యొద్ద, మన చుట్టాల యొద్ద మనం ఉన్నట్లు చర్చిలో ఉండరాదు. నీ నివాసములు ఎంత రమ్యములు అని మాట్లాడుతున్నారు. వీరు దేవుని ఆలయాన్ని ప్రేమిస్తున్నారు. 2వ వచనములో యెహోవా మందిరావనమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని మాట్లాడుతున్నారు. నా ప్రాణము యెహోవా ఆవరణములను చూడాలని ఆశిస్తున్నవని మాట్లాడుతున్నారు, పాడుతున్నారు. పిల్లరా, వారికి పదవి మీద ఆశలు లేవు. వారి తండ్రి వలె అలాంటి ఆశలు, ఆలోచన, అలాంటి కోరికల వరకు లేవు. దేవుని మీద, దేవుని సన్నిధి మీద, ఆయన ఆవరణముల మీద వారికి ఆశ అనేది కనిపిస్తుంది. పిల్లరా, తర్వాత చరణములు అంటాడు, సైన్యములు కలుపుదిగో యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వానకోవులకు గూటె స్థలము దొరికెనని మాటలు కనిపిస్తున్నాయి. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. వారు ఈ పాటను లేదా ఈ కీర్తనను ఆలాపిస్తూ తమను తాము పోల్చుకుంటున్నారు. పిచ్చుక చాలా మృదువైనటువంటి పక్షి, చాలా చిన్నది. ఇప్పుడున్న రేడియేషన్ బట్టి అది కనిపించట్లేదు. పిచ్చుకలకు నివాసము దొరికిన ఎక్కడ? బలిపీఠమునొద్దనే. ప్రత్యక్ష గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అంటే మీకు అర్థమయ్యే రీతిలో ఇది అతి పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము, అది ఆవరణము. ఆ ముఖద్వారం కదా ఉంది కదా, దాన్ని వెలుపుటన భాగాన్ని వెలుపుట ఆవరణం అంటారు. వెలుపుట ఆవరణము అన్యుల కొరకు ఏర్పాటు చేయబడింది. అక్కడే అనేక మంది యేసుక్రీస్తు వారి కొరలతో కొడతారు. ఎందుకంటే దాన్ని అన్యుల స్థానాన్ని వ్యాపారము చేసేదానిగా వారు చేస్తున్నారు కనుక.
ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఈ ప్రత్యక్షపు గుడారంలో ఇక్కడ మందసం ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ సముఖపు రొట్టె బల్ల ఉంటుంది, నిరంతరం ఉంటుంది. ఆ సముఖపు రొట్టె బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. ఒకవైపు ధూపవేదిక ఉంటుంది. ఆ ఆవరణం దగ్గరకు వచ్చేసరికి ప్రారంభంలో ఇతర గంగాలం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, ఈ కీర్తనకారుడు ఏమంటానంటే, నీ బలిపీఠమునొద్దని పిచ్చుకలకు నివాసము దొరకను. కోరహు కుమారులు 4. ఎంతమంది? 4 కుమారులు. చిన్నవాడు కొంచెం భయభక్తులు కలిగిన వాడు. బైబిల్ ఇవన్నీ వ్రాయబడవు కానీ కామెంట్రీస్లో కొన్ని కనిపిస్తూ ఉంటాయి. పిల్లరా, చిన్నవాడు భయభక్తులు కలిగిన వాడు భూమి నెరల విడిచి మింగేద్దని ముందుగానే మోసే చెప్పినప్పుడు ఇది విన్నాడు. పెద్దవాడి దగ్గరికి వెళ్దాం, పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ఇది తెలియచేయడం. పెద్దవాడు ఏం చేశాడంటే మరో సలహా ఇవ్వడం. ఆ తర్వాత 2వ వాడు 3వ వాడి దగ్గరికి వెళ్దాం. మీరు కలిసి మనం ఎలా తప్పించుకుంటాం? భూమి నెరల విడిచి మింగేస్తుంది అంటున్నాడు, ఆ తర్వాత అగ్నిగంధాలు వస్తాయని అంటున్నట్టు తెలియజేస్తున్నాడు. ఏం చేస్తాం? భయభక్తులు కలిగినటువంటి చిన్న కుమారుడు మోషే మన పెదనాన్న తెలియజేసినప్పుడు మనం ముందుగా ఇక్కడ నుండి పారిపోదాం, లేదా కాళ్ళ మీద పడదాం. మోషే కాళ్ళ మీద పడితే ఇది జరిగేదే కాదు. ఇది నేరుగా దేవుడే తెలియజేస్తున్నాడు కనుక మనం ఏం చేద్దాం? నాదొక సలహా అని అంటూ చిన్నవాడు చెప్పింది ఏంటంటే, ఆ భూమి నెరల విడుస్తున్నప్పుడు దేవునికి మోసే ఆజ్ఞాపించినప్పుడు అక్కడ నుండి మనం తప్పించుకొని పారిపోతాం. భూమి నెరల విడుస్తూ ఉంది. ఆ ఎప్పుడైతే మోషేకి తెలియజేస్తున్నాడో, మోషే తెలియజేస్తున్నట్టు ఎప్పుడైతే కార్యం జరుగుతుందో, ఈ వ్యక్తి పరుగు తీస్తూ ఉన్నాడు. తను అనుసరిస్తూ 4 వెళుతూ ఉన్నారు, 4 పరుగులు తీస్తూ ఉన్నారు. వీరు పరుగులు తీయగా 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 ఎక్కడికి వెళ్ళిపోయారంటే, దేవుని ప్రత్యక్ష గుడారము యొద్ద బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆ 4 కొమ్ములు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి పరుగుడిపోయారు. ఇది వీరి జీవితంలో పిల్లరా దేవాన్ని దగ్గర ఉండడమే గొప్పదని వీరు పోల్చుకుంటున్నారు. వాస్తవానికి బలిపీఠం మీద ఏం జరుగుతుందంటే, ఒక పొట్టేళ్ళని కానీ ఒక గొవ్వని కానీ దేన్ని సరే ఖండించి బలిపీఠం మీద ఏం చేస్తాం? దాన్ని దేవునికి అర్పణగా అర్పిస్తూ ఉంటాం. అది కాల్చబడి దాని నుండి వెలువడుతున్నటువంటి ఆ సువాసన, ఇంపైన సువాసనను దేవుడు ఆగ్రహించి దాన్ని ఆయన స్వీకరిస్తాడు. అది దేవునికి ఇంపైన సువాసన అనే లేఖనాలు రాయబడింది. వాస్తవానికి ఏ మాంసం ముద్దను కానీ ఏ మాంసం మొక్కను కానీ మనం కాల్చితే అంటుకోద్దండి, వెంటనే ఆరిపోద్ది. పానార్పణం దాని మీద చేస్తారు. ఎలా చేసేవారు అని మనం ఆలోచన చేస్తే, అచ్చం ఒలివల నూనె తీసుకుని వచ్చి ఆ ఒలివల నూనెలో ఆ కొద్దిపాటి గోధుమ పిండి అనేది కలిపి మిశ్రమం చేసిన తర్వాత ఆ మిశ్రమమును ఖండించబడినటువంటి ఆ ప్రాణులు ఏవైతే ఉన్నాయో దాని మీద పోసిన తర్వాత పిచ్చుకలు దేంతో కొట్టుకుంటాయి? వాటి నివాసాన్ని చిన్ని పీచు మెత్తగా ఉన్నటువంటి గడ్డి పరకలతో ఏం చేస్తుంది? ఆ గూడులు కొట్టుకుంటాయి. వాటి మీద ఎప్పుడైతే పోస్తారో ఈ ఒలివ్ ఆయిల్ మిశ్రమంగా ఉన్నటువంటి గోధుమలను ఎప్పుడైతే చేస్తారో దాన్ని దేవుని నామములో అది ఇచ్చేసేటప్పుడు పిల్లరా అగ్ని అనేది అంటుకున్నప్పుడు సంపూర్ణంగా ఇంపైన హోమముగా దేవుడు దాన్ని స్వీకరించేవారు. ఇక్కడ జరిగేది ఏంటంటే, వీరు తప్పించుకొని వచ్చి అక్కడ ఉన్న తర్వాత దేవుడు దాన్ని ఆపేస్తాడు. మీరు బలిపీఠం దగ్గర అందుకంటాడు దేవుని యొక్క లేఖ, నీ బలిపీఠమునదు నీ పిచ్చుకలకు నివాసము దొరుకును, పిల్లల పెట్టుటకు వానకోవులకు గూటి స్థలం దొరుకును. ఇక్కడ వానకోవులు ఉంది. వాస్తవానికి మన కోకిల మనందరికీ బాగా తెలుసు. పిల్లరా అది పిల్లలు పెట్టదు, గుడ్లు పెడుతుంది. అంటే వీరికి దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుండి తప్పించుకునే ధన్యతను, ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు. ఎప్పుడైతే ఇందులోకి వచ్చారో మోషేకి తెలియజేస్తే ఏం జరుగుతుంది అంటే ఆలోచన ఉన్నప్పుడు మన జీవితము, మన బ్రతుకులు, శాశ్వత జీవితాలు దేవునికే అర్పించుకుందామని సంపూర్ణ సమర్పణతో వారు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ద్వారపాలకులుగా వారిని
ఆశీర్వదించాడు. అందుకే నీ దగ్గర ఉండడమే గొప్ప భాగ్యం. 5-6 చరణాల్లో వారి శ్రమను గురించి మాట్లాడుతూ ఉంటాడు. పిల్లారా, మనం గమనించిన దేవుడు వారి సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు వారు ఎలా అనుభవించడం మనకు కనిపిస్తూ ఉంటాయి. వారి జీవితం అంతా ఒకే వాక్యంలో ఉంది. అదే 10వ చరణం మనం చదువుకుని ఉన్నాం. పిల్లారా, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చాలా మంది దీన్ని దేవాలయం అని అనుకుంటూ ఉంటారు. ఆవరణను గురించి ఇక్కడ ఆడుతాం. ఏ ఉపవాస ప్రార్థన కానీ ఏదైనా సరే సేవకులు కానీ సంఘ నాయకులు కానీ విశ్వాసులు కానీ చాలా మంది అంటారు దేవుని సన్నిధిలో ఒక రోజు గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంటారు. ఇది ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆవరణ. నీ ఆవరణములో ఒక్క దినము గడిపితే ఆవరణానికి అంత ఆశీర్వాదం అయితే, దేవుని సన్నిధిలో దేవునిలో మనం ఉండడానికి ఆ భాగ్యాన్ని ఇస్తే, ఆయనలో మనం నిలవడానికి మన జీవితాలు మనం ఒకసారి అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకొని వస్తే ఎన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తామో. ఒక్క దినము ఆవరణంలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటూ భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే అంటున్నారు. పిల్లారా, నా దేవుని మందిర ద్వారము నిలుచుట నాకు మేలు. ఎందుకంటే మా తండ్రి ఒక భక్తిహీనుడు. మా తండ్రి గారు భక్తిహీనమైన స్థితిలో ఉండి ఉన్నాడు. అతని గుడారంలో ఉంటే చనిపోయేవారు. ఆ గుడారంలో ఉంటే చనిపోయే కంటే, ఆ గుడారంలో నివసించి మృతులమయ్యే కంటే నీ ద్వారం యొద్ద, నీ ఇంటి ద్వారం యొద్ద ఉండితే మా బ్రతుకులకు మేలు అనే ఒక ఆలోచనకు వచ్చారు. ప్రియమైన దేవుని సంగమా, మన బిడ్డలని ఎలా పురుకొల్పుతున్నా? సండే ఆరాధనకు వారు వెళ్ళకపోయినా ఏమీ అనం. ఎందుకు వెళ్ళదని క్వశ్చన్ చేయం. వీళ్ళు ఎలాంటి తీర్మానంతో, ఎలాంటి ఆలోచనతో వీరు ఉన్నారంటే, నా తండ్రి గుడారం యొక్క అంటే భక్తిహీన ద్వారం ఉండుట కంటే నా దేవుని యొక్క ద్వారం ఎదు ఉంటే మేలు అని వారు ఇది యాదృచ్ఛికంగా రాసిన మాట కాదు. ఇది యాదృచ్ఛికంగా రాయబడినటువంటి ఆ వాక్యము కూడా కాదు. ఇది ఎలాంటిదంటే వారు నిజంగానే ద్వారపాలకులై ఉన్నారు. ఆ ద్వారం మీద ఉండటం మేలు అన్నారు. ద్వారపాలకులుగానే దేవుడు వారిని చేశాడు. ఎంత భాగ్యము చూడండి. మనం ఏదైనా హృదయపూర్వకంగా ఆశించి దేవుణ్ణి అర్థిస్తే, దేవుని అడిగితే ఆ స్థితిని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. అది ఎలాంటిదంటే దేవుని మహిమపరిచే రీతిలో, దేవునికి స్తుతియాగము చేసే విధముగా ఉన్నట్లు నీ బ్రతుకు ఉంటే తప్పకుండా కార్యాన్ని దేవుడు చేస్తాడు. వారు నిజంగానే ద్వారపాలకులు. ఒకసారి వాళ్ళ పేర్లు చూద్దాం. కోరహు కుమారులు, నిర్గమాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో వీరి పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియా, సాప్ అనేది మన విషయాలు లేఖనాల్లో ఈ కోరహీలు వచ్చి వీరి సంతానాన్ని వచ్చి వ్రాయబడుతుంది. అందుకే వారి జీవితం అనుభవము ఈ 84వ కీర్తనలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. కనుక ఈ సత్యాలు, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి తేడా, కోరహుకు తన యొక్క సంతానానికి ఉన్నటువంటి తేడా, మనకు మన కుమారులకు లేదా మన కుమార్తెలకు మధ్య ఉన్నటువంటి తేడా, వీరి ద్వారా పరిశీలన చేసుకుందాం. తండ్రి అధికారాన్ని కోరుకున్నాడు. నేను ఫినిష్ చేస్తాను, చివరికి వచ్చాను, గమనించండి. కోరహు ఏం చేశాడంటే తండ్రి అధికారాన్ని కోరుకున్నాడు. కుమారులు అతని సంతానం ఏం చేస్తున్నాయంటే సేవను కోరుకుంటున్నారు. గమనించండి, మనం ఏం కోరుకుంటున్నాం? తండ్రి ఏం చేస్తున్నాడంటే గర్వించాడు, అహముతో నింపబడ్డాడు, తిరస్కార స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ కుమారులు వినయముగా ఉన్నారు, విధేయులుగా ఉన్నారు. దేవుని కొరకైనటువంటి విధేయత వారిలో ఉంది. అతడు తిరుగుబాటు చేశాడు. తండ్రి పిల్లల వీరు దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉన్నారు. ఈ లోకము నీకు నాకు మనకి ఎవరికి శాశ్వతమో కాదు. మనం దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, నాయకులు ప్రేమించాలి, సంఘ కాపురులు ప్రేమించాలి, తోటి విశ్వాసులను, సంఘంలో ఉన్నటువంటి తల నిరసన కలిగిన వారిని మనం ప్రేమించాలి, వారికి మనం సహాయపడాలి, వారికి మనం సహకరించాలి. అదే సంఘ ప్రేమ, యేసు ప్రేమ.
సహవాసం యొక్క ప్రేమ పిల్లరా, భూమిలోకి వారు నెరలవిడినప్పుడు దిగిపోయారు. కోరహు కుటుంబీకులు, అభిరాము, దాతాను, ఆ సంతానం అంతా అందులోకి వెళ్ళిపోయారు పిల్లరా. వీరు దేవుని మందిరమును నిలిచారు, కీర్తన రచించారు. తరతరాలకు వారు ఆదర్శులుగా, తరతరాలకు వారు మాదిరిగా ఉన్నారు. యోధా రాసిన పత్రికలు అంటాడు, అయ్యో వారికి శ్రమ. 11వ వచనంలో, వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానము పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురుగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. అలాంటి వారిని గురించి నేటి కాలంలో, నేటి సంఘాలలో, నేటి ఈ భూమిపై జీవిస్తున్న మనుషులను ఎలా పోలుస్తూ అంటానంటే, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. గురుగులు గోధుమలకు చేసు ప్రవారు చెప్పారు కదా, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగా. నిర్జల మేఘాలు, నీళ్లు లేని మేఘాలు ఆకాశంలో ఎన్నో పరిగెత్తుతూ ఉంటాయి. దూదుల్లాగా పొగ్గొట్టంలో ఊతే నల్లటి మేఘాలు, పెరుగు ముద్దల్లాగా పరిగెత్తినవి, అలా నిలిచినవి ఎన్నో కనిపిస్తాయి. ఇవన్నీ నిర్జల మేఘాలు, పనికిరానిటువంటి మేఘాలు. కాయలు లేక, కాయలు రాలి ఫలములు లేక రెండు మాను చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను వీరు బ్రతుకులు ఉంటాయి. ఎవరంటే కోరహు లాంటి వారు, కయ్యూను లాంటి వారు, బిలాము లాంటి వారు, వారి స్వభావాలు కలిగిన వారు. అలా కాక కోరహు కుమారుల వలె, గతకాలం మనం విన్నట్లు రాకేబీలు యొక్క సంతానం వలె మన బ్రతుకులు ఉంటే మనం మాదిరిగా ఉంటాం. మన జీవితాలకు అన్వయించుకుందాం. ప్రభా, నీ మందిరములో, నీ సంఘములో నాకు పెద్ద పెద్ద స్థానాలు ఏమీ అక్కర్లేదు, నాకు పెద్ద పెద్ద నేను అనుకునేటువంటి నాకేమీ అవసరం లేదు, నన్ను నీవు గుర్తిస్తే చాలు. ప్రభా, లోకంలో ఉన్నవారు, మనుషులు ఎవరు గుర్తించకపోయినా నీవు గుర్తిస్తే నాకు చాలు. నాకు గౌరవం కావాలి, నేను ఆశించట్లేదు. నీవు నన్ను గుర్తించేవానిగా ఉంటే చాలు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, సమాజంలో నీవెలా ఉన్నావు? నీకు సన్నిధి కావాలా? దేవుని మందిరము కావాలా? పదవి కంటే లేదా సంఘములో ఉన్నతమైన స్థితి కంటే దేవుని సన్నిధిలో ఆయనతో ఉండడము గొప్ప భాగ్యం. కోరహు ఇవే ఆశించున్నాడు. పిల్లారా, పేరు కంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. ఆ పరిశుద్ధతను వారు పొందుకున్నారు. కోరహు యొక్క సంతతి. అధికారం కంటే ఆరాధన గొప్పది. చాలా మంది సమాజంలో అధికారాల కొరకు వెంపర్లాడుతూ ఉంటారు. అధికారం కంటే దేవుని లేఖనానుసారంగా మనం చూస్తే ఆరాధన గొప్పది. నీ ఇంటిలో కుటుంబ ఆరాధన ఉండాలి. సంఘములో అందరితో కలిసి ఆరాధించే స్థితిలో మనం ఉండాలి. సంఘము దేవుని స్తుతించి ఆలాపిస్తున్నప్పుడు పితృపుత్ర మొదలు దైవ ఆశీర్వాదం పొందుకునే పిదప మనం పాడినటువంటి కీర్తన వరకు, ముగింపు కీర్తన వరకు, అదంతా యునైట్గా అందరూ ఐక్యంగా పాడేవారుగా ఉంటే ఇదే పరలోక రాజ్యమై ఉంటుంది. ఈ సంఘము అద్భుతంగా నీ జీవితంలో నీకు ఉపయోగకరంగా ఉంటుంది. అలా నీవు ఉండాలంటే కోరహు కుమారుల వలె, దేవా, నీ ద్వారము యొద్ద, నీ గుడారము యొద్ద, నీ సన్నిధి యొద్ద నాకు ఉంటే భాగ్యం అని మనం అనుకుంటే, పిచ్చుకులకు ఉన్న ఆ భాగ్యాన్ని దేవుడు ప్రసాదించినట్లు నీకు, నీ సంతానానికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇస్తాడు. మనం అల్పులం అవ్వచ్చు, పిచ్చుకుల వల్ల మనం తగ్గించుకునే వారికి ఉంటే దేవుడు ఉన్నతులకు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో, దీవులతో మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాన్ని, మన సంఘ నాయకత్వాన్ని, స్త్రీల సమాజం వారిని, యవ్వన బిడ్డలను ముఖ్యంగా దేవుడు దీదీప్యమానంగా అద్భుతంగా వాడుకోవాలని, మరి ముఖ్యంగా నీ నివాసములు ఎంత రమ్యములన్నట్లు ఆ రమ్యమైనటువంటి స్థలములో మనం అందరము దేవునికి అంగీకారమైనటువంటి విధేయత స్వభావాన్ని మనము కలిగి ఉండడానికి కోరహు కుమారుల వలె, తిరుగుబాటుతనము నుండి దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారి వలె మనం ఈ లోకములో ఆయన కొరకు జీవిద్దాం. రండి, అటు ధన్యతను, అటు ఆశీర్వాదము దేవుడు మనకు కలుగు చేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నిన్ను ఆరాధనిచ్చేవారుగా, నిన్ను కీర్తించేవారుగా, నీ కొరకు దేవా మేము ప్రయాసపడడానికి, నీ కొరకు జీవించడానికి, నీ కొరకు సమర్పించుకున్న వారిగా మేము నడవడానికి నీ సహాయం కావాలి. నీ ఆవరణములో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు. దుష్టుల లేదా భక్తిహీనుల గుడారము నివసించిన కంటే నా దేవుని మందిర ద్వారము యొద్ద నిలిచిటే నాకు మేలన్నా. నీ ద్వారాన్ని నేను దర్శించాలి,
నీ ముఖ దర్శనాన్ని నేను చేయాలి. సమయానికంటే ముందుగా నేను వచ్చి కూర్చోవాలి, నిన్నే ఆరాధించాలి. లోకము కొరకు, మనుషుల కొరకు కాదు, నా కుటుంబము నేను యెహోషువ వలె ఒక తీర్మానంతో నీ సన్నిధిలో రావాలి. ప్రార్థిద్దాం, నోరు తెరదాం, ఎవరికి వారు వ్యక్తిగతంగా మనసులో ప్రార్థన చేసుకుందాం.